ఏడుంటారన్న? తుకారాం రెడ్డి ఎన్ని రోజుల నుంచి అంటే ఎన్ని ఇయర్స్ నుంచి ఆటో నడుపుతున్నారన్న? 35 ఇయర్స్ నుంచి నడుపుతున్నాడు. అయితే ఈ 35 ఇయర్స్ నుంచి మీరు చూస్తున్నారు ఏ విధంగా మీ బిజినెస్ జరుగుతుందో కానీ మీరు నడిపినప్పుడు ఆదాయం ఎంత సంపాదిస్తున్నారు అనేదంతా. సో ఇప్పుడు గత 2-3 సంవత్సరాల నుంచి ఆటో కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నట్టుగా కొన్ని సందర్భాల్లో మనం చూస్తున్నాం. మరి ఇప్పుడు ఏ విధంగా ఉంది, మీ పరిస్థితి ఏ విధంగా ఉంది? చాలా ఘోరంగా ఉందమ్మా పరిస్థితి మాది. ఎందుకంటే ఓలా, ఊబర్, ర్యాపిడో బైక్స్ వచ్చేసినాయి. వాడు 30,000 40,000 డ్యూటీ చేస్తున్న వాడు ప్యాసింజర్ని ఎక్కించుకొని పోతున్నాడు. బైక్ ప్లేట్ వాళ్ళకి వెల్లో ప్లేట్ ఇవ్వాలి కదా గవర్నమెంట్. ఈ యాప్లు అన్ని బంద్ చేయాలి. యాప్లతో మాకు చాలా ఎఫెక్ట్ అవుతుంది. అంటే గవర్నమెంట్ నుంచి మీటర్ మీద కాస్ట్ పెంచే అవకాశం కల్పిస్తామని చెప్పేసి పొన్నం ప్రభాకర్ గారు కూడా వెల్లడించడం జరిగింది. మరి ఇప్పుడు గవర్నమెంట్ మీకు సహకరిస్తుందని మీరు అనుకుంటున్నారా? సహకరిస్తారమ్మా అనుకుంటున్నాము, ఓపు పెట్టుకున్నాము. అంటే గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఒక మాట ఇవ్వడం జరిగింది, సంవత్సరానికి 12,000 లెక్క ఇస్తాము, నెలకు 1,000 రూపాయలు లాగా అని చెప్పడం జరిగింది. మరి అది ఎంతవరకు పాసిబుల్ అయింది? 2.5 సంవత్సరాలు అయిందమ్మా, ఇప్పటిదాకా పోయాలి. ప్రశ్నించారా దాని గురించి? మొన్న పరిశీలిస్తున్నాం కదా, ఏమన్నారు? చేస్తామని చెప్పి. సో డిస్ట్రిక్ట్ బండ్ లెవెల్ ఏమైనా మీకు ఇబ్బంది కలుగుతుందా? చాలా కలుగుతుంది మేడం. డిస్ట్రిక్ట్ బండ్ కూడా డిస్ట్రిక్ట్ లోనే ఆపేస్తాం మేము అని చెప్పేసి అన్నారు కదా సరిహద్దులో, మరి ఆపట్లేదా? ఆపలేదమ్మా, ఆపలేదు, అన్ని యథావిధిగా నడుస్తున్నాయి. అసలు ఈ గవర్నమెంట్ పైన మీ అభిప్రాయం ఏంటి? గవర్నమెంట్ పైన అభిప్రాయం ఏంటి? లా అండ్ ఆర్డర్ సరిగా లేదు. ముందు డిస్ట్రిక్ట్ పనులు రాకపోవు, ఇప్పుడు డిస్ట్రిక్ట్ పనులు వస్తున్నాయి. దాంతో చాలా ప్రాబ్లం అవుతుంది. అమ్మా చెప్పమ్మా. ఎక్కడ ఉంటారన్నా? నేను బాలాజీ నగర్ ఉంటా. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఆటో నడుపుతున్నారన్నా? ఇప్పుడు 21 ఇయర్స్ అవుతుంది ఆటో నడపబట్టి. ఈ సంవత్సరం నుంచి, ఈ 2 సంవత్సరాల నుంచి ఉన్న బాధ మాకు ఎప్పుడు రాలేదు. ఈ 2 సంవత్సరాల నుంచి చాలా బాధ అవుతుంది, తినడానికి కూడా ఇబ్బంది అవుతుంది, చాలా కష్టం అయిపోతుందమ్మా. ఈ ఆర్టీసీ ప్రైవేట్ నుంచి మాకు అట్లాంటి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఫ్రీ బస్ ఒక్కటే మీకు ఇబ్బంది కలిగిస్తుందా, లేకపోతే ఊబర్ ర్యాపిడో? ఈ ఊబర్ ర్యాపిడో వల్ల, ఈ బైకులు, ప్రైవేట్ బైకుల వల్ల, ఈ బైకులు అనేది టాక్సీ ప్లేట్ పెట్టుకొని నడిపిస్తే మాకేం ప్రాబ్లం లేదు. ఈ బైకులు కూడా ప్రైవేట్ బైకులు అన్ని పెట్టి అందరూ ఇప్పుడు 100 రూపాయలు ఇచ్చి ఆటోలో పోయేటోళ్ళు 50 రూపాయలు ఇచ్చి బైక్ లో పోతురమ్మా. మాకు దాని వల్ల కూడా ప్రాబ్లం వస్తుంది. ఈ ఆర్టీసీ వల్ల ప్రాబ్లం, ఈ ప్రైవేట్ బస్సులు, ఈ ప్రైవేట్ బైకులు అంతా ఎక్కడెక్కడో డిస్టిక్ వాళ్ళు వచ్చి ఇక్కడ బైకులు కూడా ఇక్కడ నడిపేయగలుగుతున్నారు. ఈ యూపీ బీహార్ నుంచి బండ్లు తీసుకొచ్చి కూడా ఇక్కడ నడిపిస్తారు. దాని వల్ల మేము ఇక్కడ బతకలేకపోతున్నాము. చాలా ఇప్పుడు ఈ 2-3 ఏళ్ల నుంచి చాలా బాధ అయిపోతున్నాం అమ్మ. అంటే ఇప్పుడు మీకు ఇంకొక వెసులుబాటు కూడా కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి కదా, మీటర్ పైన చార్జెస్ పెంచుకునే సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి పొన్నం ప్రభాకర్ తోటి మీరు భేటీ అయిన విషయం కూడా తెలిసిందే. అయితే మరి ఇప్పుడు దానిపైన మీకు ఏమైనా సానుకూలత కలిగే అవకాశం ఉందా? గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే మాకు పెట్రోల్ ధరలు కూడా పెరిగినాయి కాబట్టి ఆయన రేటు కూడా పెంచితే మాకు బాధ లేదు. కానీ ఈ బైకులు అనేది ప్రైవేట్ బైకులు తీసేసి టాక్సీ బైకులు పెట్టుకొని నడిపించుకొని వాళ్ళు కూడా బతకాల, వాళ్ళకు కూడా జాబులు లేవు, నడుపుకొని బతుకోవచ్చు. కానీ ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు ఎక్కడెక్కడో జాబులు మానేసి కూడా ప్రైవేట్ వాళ్ళు ఇప్పుడు 100 రూపాయలు ఇచ్చి ఆటోలో పోయేటోడు 50 రూపాయలు ఇచ్చి బైక్ లో పోతే మేమేం బతకలేకపోతున్నాం తల్లి. ఇటు ఆర్టీసీ వాళ్ళు ఆటోలు ఎక్కుతలేరు. ఎప్పుడు మగోళ్ళు ఎమర్జెన్సీ ఉంటే ఎక్కుతురు, లేకుంటే లేదు. అంత ప్రాబ్లం నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. అంటే సంవత్సరం 12,000 ఇస్తాము అని చెప్పేసి అన్నారు ప్రతి సంవత్సరానికి. ఇప్పుడు 2 సంవత్సరాలు గడిచిపోయాయి. మరి 2 సంవత్సరాల్లో మీకు ఏం మార్పు కనిపించింది? అసలు 12,000 అనేవి అందాయా మీకు? 12,000 ఒక్క రూపాయి కూడా రాలేదు. ఇంకా ఇంతవరకు అది బిల్లు కూడా పాస్ కాలేదు. ఇంతవరకు ఎవరు ఇయ్యలేదు. అనుడు వరకే ఉన్నారు కానీ ఇచ్చిన వరకు ఎవరు లేరమ్మా. ఇంతవరకు మాకు సాయం చేసిన వాళ్ళు ఎవరు లేరు ఇంతవరకు. అదేదో 2000 లో ఉన్న 11 రూపీస్ అదే మినిమం 11 రూపాయలు నడుస్తుంది. కానీ ఇంతవరకు మనకి 1 రూపాయి పెంచిన వాళ్ళు లేరు, ఏం లేదు. మొన్నటి దాకా గ్యాస్ 130 రూపాయలు లీటర్ గ్యాస్ ఉండే, ఇప్పుడు 94 రూపాయలు 9 చిల్లర అయింది. అట్లయినా భరించుకొని బతికినాం, చేసినాం. కానీ కష్టపడి గ్యాస్ పంపులని, ఈ రిపేర్లని అల్లునే నడిపినాం. కానీ మాకేం మిగలలేదు. మా పిల్లలకు కూడా ఫుడ్ సరిగ్గా పెట్టిన బాధ ఏం లేదు మాకు. నమస్తే. మీ పేరు? శేఖర్. ఎక్కడ ఉంటారు? పార్షూట. ఎన్ని ఇయర్స్ నుంచి ఆటో నడుపుతున్నారు? 15 ఇయర్స్ నుంచి. ఎలా ఉండేది 15 ఇయర్స్ నుంచి మీ బిజినెస్? కానీ మీకు ఏ విధంగా ఇంటికి ఎంత వరకు పట్టుకెళ్ళేవారు? ఇప్పుడు ఎలా ఉంటుంది? ఎంత ముందు అంటే 3 ఇయర్స్ బాగుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఎందుకలా చెప్తున్నారు? మేము ఒక్కలేమే కాదు, మా కుటుంబాలు కూడా నాశనమైంది. ఎట్లాను మా కడుపు మీద కొట్టిర్రు, ఇప్ప మీద కొడితే పడేటోళ్ళం, కడుపు మీద కొట్టిర్రు.
ఇప్పుడు ఫ్రీ బస్ వల్ల ఎవ్వరు ఎక్కుతలేరు. మాది లోకల్, అటు పోతే ఇటు పోతే ఇటు ఒక ట్రిప్ గంట సేపు అవుతుంది. అంటే 1000 రూపాయలు చేయాలంటే ఒక రోజు అవుతుంది. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు 1-2 గంటల వరకు 1000-1200 అయిపోతుండే. అంటే ఇప్పుడు డీల్ మొత్తం ఈడు ఉంటే మాకు 1000-1200 అవుతుంది. ఆ 1000 రూపాయలలో ఆటో కిరాయి తీయాలా, గ్యాస్ తీయాలా, టూటీయాలు తీయాలా, ఇంజన్ అన్ని తీయాలా. అంటే ఇయర్ కి 12,000 ఇస్తానని ఒక హామీ ఇచ్చారు, అన్ని కూడా చేశారు కదా. ఇప్పుడు 3 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్ నుంచి ఇస్తున్నా. 3 ఇయర్స్ అంటే నెలకు సంవత్సరానికి 12,000 అంటే డైలీ 30 రూపాయలు ఇస్తున్నారు. ముష్టేస్తులా లెక్క చేయండి. సంవత్సరానికి 12,000 అంటే డివైడెడ్ చేసి డైలీ 30 రూపాయలు. ఆ 30 రూపాయలు మేము సంపాదించుకోమా? అంటే ఇప్పుడు ఇంకా మనకి గ్యాస్ రేట్ పెరగడం కానీ, పెట్రోల్ రేట్ కూడా పెరగడం, ఇంధనాలు కలపడం కానీ అన్ని కూడా ఉన్నాయి కదా. మరి వీటి వల్ల మీకు ఎలాంటి ఎఫెక్ట్స్ అవుతుంది? నాకు చాలా ఎఫెక్ట్ అవుతుందమ్మా, చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు మీటర్ మీద చార్జెస్ పెంచుకునే వెసులుబాటు చేస్తామని చెప్పేసి పొలం ప్రభాకర్ గారు మాట ఇవ్వడం జరిగింది. మరి అది అవుతుందంటారా? ఆ నమ్మకం అయితే లేదమ్మా. ఎందుకలా? ప్రతి ఒక్కటి చెప్పిళ్ళు. ఇప్పుడు ఇది 3 సంవత్సరాలు అవుతుందమ్మా 12,000 ఇస్తా అని, అదే లేదు. ఇదేం చేస్తారు? నమస్తే అండి, నమస్తే అమ్మ. మీ పేరు? సీనమ్మ. ఎక్కడ ఉంటారు? పార్సిగుట్లో ఉంటాం. అయితే ఇప్పుడు ఈ ఆటో ఎప్పటి నుంచి నడుపుతున్నారు మీరు? నేను 2002 నుంచి నడుపుతున్నాను మేడం. అప్పుడు ఎలా ఉండేది పరిస్థితి, ఇప్పుడు ఎలా ఉందన్న? అప్పుడు అంటే అప్పుడు వేరుకుండేది, ఇప్పుడు కాలం మారే కొద్దిగా అది మారిపోతుంటది అమ్మ. అట్లా ఏం లేదు. ఇప్పుడు వీళ్ళు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అప్పుడు ఇది కాదు, ఇప్పుడు ఇది కాదు. ఇప్పుడు కాలం ఎట్లా ఉందంటే హామీలు ఇస్తారు, ప్రజానాయకులు హామీలు ఇస్తారు, మేము నెరవేరుస్తాం, మేము చేస్తాం అంటారు. ఓట్ల కాడికి వచ్చే తీరు ఓట్ల ఎలక్షన్ అయిపోయినాక ఎవరు మమ్మల్ని పట్టించుకోరు. మేము వెళ్ళి ఎవరిని అడగాలి? ఏ ప్రభుత్వాన్ని అడగాలి? పోలీసు వాళ్ళు ఏం సార్ మాకు చారా అనేసారు అంటే అదే మాకు సంబంధం ఏంటి? అవి నువ్వు రాంగ్ రూట్ లో పోతున్నావు, లేదా నువ్వు పైలట్ ఎక్కించుకున్నావు, అది మాకు ఉంది, మాకు ఆర్టీ ఆఫీస్ లో రూల్ ఉన్నాయి అన్న వాళ్ళు అంటారు. ఇప్పుడు గ్యాస్ బంక్ కాడికి వెళ్ళి అన్న ఏందన్నా ఈ గ్యాస్ రేట్లు ఇట్లా పెరిగింది ఏందనంటే మాదేముందన్నా, ప్రభుత్వం ఇట్లా కేంద్రం పెంచింది, అది పెంచింది అంటారు. మేము ఎవరిని అడగాలి మేడం? ఇప్పుడు మీరు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు, ఓకే మేము కాదంట్లా, మేము ఎవరు అడగాలి? ఇప్పుడు మేము ఎట్లాంటి వాళ్ళం? ఇవాళ ఆటో నడుపుకొని పొట్ట పూట కోసం నడుపుకొని బతికోవాలం మేము. మాకు ఎవరు ఇచ్చేది లేదు. రేవంత్ రెడ్డి మాకు హామీలు ఇచ్చాడు, గెలిస్తే మేము అది ఇస్తాము, గ్యాస్ ఇస్తాము ఫ్రీగా, పోతే ఆటోలకు 2,500 ఇస్తాము, లేదా మీకు 15,000 ఇస్తాము, మీ ఆటోలు రేట్లు తగ్గిస్తాము అని చెప్పి ఈ మధ్య కొత్త ఆటోలు మళ్ళీ దీనికి తగ్గట్టు కొత్త ఆటోలు వదిలాడు. అప్పుడు 1,00,000 ఆటోలు సిటీలో ఎక్కువ ఉండేలే, ఒక 5 లక్షల ఆటోలు ఉంటే ఇప్పుడు ఈ నోకం దగ్గర 1,00,000 ఆటోలు వదిలాడు. అదంతా మా మీదే భారం పడుతుంది కానీ ఎవరి మీద పడతల్లా. మెయిన్ ఇప్పుడు ఇక్కడ 10 ఆటోలు ఉండేవాళ్ళు మళ్ళీ 4 కొత్త డ్రైవర్లు వస్తే మాకే కదా ఇబ్బంది. అట్లా మేమే దెబ్బతిన్నా గానీ ఎవరు మమ్మల్ని ఆదుకునేది ఎవరు లేరమ్మా. కేసీఆర్ ఉన్నప్పుడు మమ్మల్ని ఎవరు ఆదుకోలేదు డ్రైవర్ని. రేవంత్ రెడ్డి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది, మమ్మల్ని ఎవరు ఆదుకునే. ఫ్రీ బస్ ఒకటే మీకు దెబ్బతీస్తుందా, లేకపోతే నేను ఫ్రీ బస్సు అంటే ఫ్రీ బస్ అంటే అదేదో రోడ్డు మీద నడుస్తుంది, బస్ స్టాప్ వరకు ఓకే మేడం. అది మా భార్యకు వర్తిస్తుంది, ఏరే వాళ్ళకి కూడా వర్తిస్తుంది. మెయిన్ ఏంటంటే ఓలా ఊబర్ అనేది చాలా ఇంటికి వస్తున్నాయి మేడం. బైక్ బుక్ చేసుకుంటే ఇంటికి వచ్చి గడప ముందు దింపిపోతున్నాయి. మెయిన్ ఇంపార్టెంట్ ఓలా, ఊబర్, ర్యాపిడో ఇంకా కొన్ని ఉన్నాయి. వీటి వల్ల చాలా మాకు ఇబ్బంది అయిపోతుంది. మేము ఇంటికి వెళ్ళలేం కదా గల్లీలోకి. మాదేంది ఇగో పలానా చాట దింపాలి, పలానా చాట అంటే 150 ఇస్తావమ్మా, 180 ఇస్తా అంటే వెళ్ళి దింపి వస్తాం అంతవరకే. కానీ ఈ ఓలా ఊబర్ ఏముంది 40-50కి బుక్ చేయగలే. బైక్ మీద ఒకళ్ళు అయితేనే బైక్, 2-3 ఉంటేనే ఆటో, 4 ఉంటేనే క్యాబ్. ఇట్లా మాకు మెయిన్ ఇది ప్రాబ్లం. సో ఇప్పుడు మీటర్ పైన మీరు చార్జెస్ పెంచుకునే వెసులుబాటు కల్పిస్తామని పొన్నం ప్రభాకర్ కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి పెంచే వెసులుబాటు కల్పిస్తారని నమ్మకం మీకుందా? లేదమ్మా. ఇంకో ఎందుకంటే మా ఈనెల్ కరెక్ట్ లేదమ్మా. ఇప్పుడు మాకు హైదరాబాద్ సిటీలో ఈ నెలలు 35-40 ఈ నెలలు ఉన్నాయి. ఇంకోటి చాలా ఉన్నాయి. వీళ్ళు వేరే ఏంటంటే ఒక 10 రోజుల ముందో 20 రోజుల ముందో పలానా డేట్ రోజు ధర్నా అంటారు. ఆ నైట్ వచ్చే మరి వాళ్ళకి ఎవరన్నా ఏమన్నా బెదిరిస్తున్నారా, లేకపోతే వాళ్ళకి ఎవరన్నా లంచం ఇస్తున్నారో తెలియదు. తెల్లారి పొద్దున బంద్ లేదంటారు. అప్పుడు ఇంకా మా మాట ఏడ గెలుస్తుంది మేడం? గెలవదు కదా. అదే మనం కరెక్ట్ గా నిలబడి ఆ 100 మందో 1000 మందో 2000 మందో ధర్నా చేసి మా కోరికలు ఇయ్యి, మా డిమాండ్లు ఇయ్యి, మాకు ఇప్పుడు 10 కోరికల్లో 2 డిమాండ్లు అన్నా తీర్చండి అని చెప్పాలి. కానీ తెల్లారి పొద్దున్న వచ్చే ఏం లేదు, మీటింగ్ లేదు, ఏం లేదు, అయిపోయింది.
ఇక ఇంకెట్లా మేడం చెప్పండి. మా కోరికలు ఎవరి దగ్గరికి చెప్పుకోవాలి, ఏ ఎమ్మెల్యే దగ్గరికి పోవాలి, ఏ కార్పొరేట్ దగ్గరికి పోవాలి, ఏ మంత్రి దగ్గరికి పోవాలి, సీఎం. ఇప్పుడు మేము ఎంత టోళం, ఇప్పుడు ఏదో మీరు చెప్తే మేము మాట్లాడేవాళ్ళం కానీ మేము ఒక పని మానుకొని వెళ్ళి మాట్లాడి వాళ్ళకి ఇది చేసేంత టోళం కాదు కమ్మ మేము. మెయిన్ పాయింట్ ఏంటంటే మా యూనియన్ కరెక్ట్ లేవు, యూనియన్స్ లీడర్స్ కరెక్ట్ లేరు. వాళ్ళు కరెక్ట్ ఉంటే మాకు 10లో ఒక 2-3 అన్నా డిమాండ్లు నెరవేరుస్తాయి. వాళ్ళు లేనప్పుడు మాకేమవుతుంది? అందుకని ఆటో కూడా బతికెట్టుందంటే ఇవాళ ఆటో కిరాయికో లేదా సొంతదో తెచ్చుకోవాలి, ఒక 400 చేసుకోవాలి, గమ్మని ఇంటికి పోయి ఇక ఇంతకంటే ఏం లేదు. మీ పేరు? ఎక్కడ ఉంటారు? అయితే ఇప్పుడు ఆటో గురించి తీసుకున్నట్టయితే మీరు డైలీ చేస్తూ ఉంటారు. అయితే గత 2 సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత మరి ఆటో పరిస్థితి, ఆటో కార్మికుల పరిస్థితి ఏ విధంగా ఉంది? బిజినెస్ అయితే ఏం లేదు మేడం, మొత్తం పడిపోయింది ఫ్రీ బస్సులు చేయబట్టి. మాకు అప్పుడు డైలీ 1500 చేసేది ఇప్పుడు 800, 900 చేయడమే ఎక్కువైపోయింది. దాంట్లో గ్యాస్ రేట్లు పెరిగినాయి, నిత్యావసర సరుకుల రేట్లు పెరిగినాయి. అప్పుడు 500 పెడితే నెలకు వచ్చేది రాషన్, ఇప్పుడు 5000 పెట్టినా నెల రాషన్ రావట్లేదు. ఇప్పుడు పెట్రోల్ లో ఇథనాల్ కలుపుతున్నారు కదా, 20% ఇథనాల్, 60%, 80% ఇథనాల్ అని అంటున్నారు. మరి ఈ బండి పరిస్థితి అటో ఇటుగా ఉంటుంది. గ్యాస్ పెట్రోల్ పోయాం మేడం, గ్యాస్ బంద్, మొత్తం గ్యాస్ అన్ని గ్యాస్ బంద్ గ్యాస్ కూడా ఇప్పుడు కాస్ట్ పెరిగిపోయింది. పెరిగినాయి మేడం. మరి గ్యాస్ ఆయన సంవత్సరానికి 12,000 ఇస్తాను అని అన్నాడు. మరి ఏమో ఇస్తా అన్నాడు, ఇంకా ఇస్తలేడు కదా. ఇస్తలేడు. ఒక్కసారి కూడా ఇవ్వలేదు. ఇవ్వలేదు. మరి ఇప్పటి వరకు ఆయన ఇచ్చిన పథకాలైనా అందుతున్నాయా కనీసం మీకు? ఈ పథకాలు లేవు మేడం. పైకి వెళ్ళి మళ్ళా ఫోటో ఛాలెంజ్, ఈ ఛాలెంజ్ పైకి వెళ్ళి ఎక్కడ నిలబడి కొడతారో తెలియదు, కొడుతూనే ఉన్నారు. అన్ని ఆయన సానుకూలంగా స్పందించిండంట. వారం కమిటీ వేసి వారం రోజుల మీటర్ చార్జెస్ పెంచుతామని చెప్పినాడు పొన్నం ప్రభాకర్. ఏమో తెలియదు, ఇక వారం వెయిట్ చేయాల్సి. అంటే మీకు ఫ్రీ బస్ ఒక్క దాని వల్లనే మీకు నష్టం కలుగుతుందా, లేకపోతే ఊబర్, ర్యాపిడో, డిస్ట్రిక్ట్ బండ్లు కూడా నడుస్తున్నాయి? ఊబర్, ర్యాపిడో, డిస్ట్రిక్ట్ మెయిన్ ర్యాపిడో బైక్ ఎవరు పడితే వాళ్ళు నడుపుతున్నారు. దాని వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. అవి ఎన్నో ప్లేట్ కావు మళ్ళా. ఓకే. గతంతో పోలిస్తే ఇప్పుడు ఏ విధంగా ఉంది? గతంలో మీరు ఇంటికి ఎంత వరకు తీసుకెళ్లే వాళ్ళు, ఇప్పుడు ఎంత వరకు తీసుకెళ్తున్నారు? గతంలో మినిమం 1500, ఇంటికి అయితే గ్యాస్ పోగా ఇంటికి 1000-1200 తీసుకెళ్ళేవాళ్ళు. ఇప్పుడు 500, 600